నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అరాచక శక్తుల్ని అణిచివేయడంలో రాజీ పడబోమన్న సీఎం. ఆడబిడ్డల్ని అవమానిస్తే వారికి అదే చివరి రోజని హెచ్చరిక. ఎస్ఐపిబిలో ఆమోదించిన అంశాలపై కేబినెట్లో చర్చ. 85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. వర్రా కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి విచారించాలన్న షర్మిల. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిందెవరో తేల్చాలని డిమాండ్. గుంటూరు మేయర్ మనోహర్ తీరుపై హైకోర్టు ఆగ్రహం. పవన్, లోకేష్లను అవమానించేలా మాట్లాడడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం. జార్ఖండ్లో ముగిసిన రెండో విడత పోలింగ్. మహారాష్ట్రలో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ. అరాచక శక్తులను అణిచివేయడంలో రాజీ పడేదే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆడబిడ్డల్ని అవమానిస్తే అదే వారికి చివరి రోజని హెచ్చరించారు. మత్తు పదార్థాన్ని నిర్మూలించేందుకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా త్వరలోనే పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలనపై అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు. సంక్షేమం, అభివృద్ధితో కలగలిపిన సుపరిపాలన అందిస్తున్నామన్నారు. పేదవాళ్లకు అండగా నిలవడమే మొదటి ప్రాధాన్యతన్న చంద్రబాబు ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతామన్నారు. ఆ రోజు మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ గాలి వదిలిపెట్టారు, పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు, వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు, గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకు వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలుకు వస్తారో కబద్దార్, జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే, సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడ రాజీ పడం. ఇంకో పక్క రాష్ట్రంలో మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు, నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే, వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం, రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయాలనుకుని వస్తాం. అలాంటిది వచ్చి తెల్లవారితో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. రాజకీయాన్ని రాజకీయంగా ఛేదిద్దాం. అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం
వదిలిపెట్టం. గతం గతః. ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను. తీవ్రవాదులపైన పోరాడాను. నా ప్రాణానికి ముప్పు వచ్చినా భయపడలేదు. మత విద్వేషాల్ని కంట్రోల్ చేశాను. ఈరోజు రౌడీలు అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ఉన్నారు. కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ సభ ద్వారా, బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి. చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. గట్టిగా కాదు, మీరు కన్నెర్ర చేసే వరకే కానీ జీరో టాలరెన్స్ ఆన్ లా అండ్ ఆర్డర్. దర్ ఇస్ నో సెకండ్ థాట్. ఇంకా పకడ్బందీగా నిర్వహిద్దాం. భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మద్యం దోపిడీ, హోల్సేల్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అస్తవ్యస్తం చేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం. షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం. అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరినీ, మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరిని తప్పు చేసేవాడిని ఎక్కడ సహకరించకుండా తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా. ఉచిత ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే అధ్యక్ష, చాలా స్పష్టంగా సేంద్రేజ్ కానీ జీఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్టివిటీ అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది. ఇంకా 1-2 ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ తో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నాను. మళ్లీ సంపాదించిన ప్రభుత్వం కష్టపడి పనిచేద్దాం, సంపద సృష్టిద్దాం, ఆదాయాన్ని పెందాం. ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెడదాం. ఇది నిరంతరం చేసే కార్యక్రమం. మన స్టేక్ హోల్డర్స్ అంతా ప్రజలు. ఆ ప్రజల్లో కూడా పేదవాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వీలైతే నేను ఆలోచిస్తున్నా, జనవరి నుంచి P4 పాలసీ తీసుకొచ్చి ఒక 15 లక్షల మందో 20 లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 20 లక్షల మందిని ముందు ఫోకస్ చేసి వాళ్ళ పైకి తీసుకొద్దాం. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టి నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. జై హింద్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. నిన్న ఎస్ఐపిబిలో ఆమోదించిన వాటితో పాటు అనేక ముఖ్యమైన అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. కొన్ని కీలకమైనటువంటి అంశాలపైనే రాష్ట్ర కేబినెట్లో చర్చ కొనసాగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం సీఎం అధ్యక్షన ఈ కేబినెట్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం 10 కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ రాష్ట్రంలో 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు గడిచిన 5 నెలలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందాయి. వీటన్నిటిపైన రాష్ట్ర తొలిసారిగా జరిగినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్ననే దీనికి సంబంధించినటువంటి అంశం పైన
రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేస్తారు. అలాగే కీలకమైనటువంటి కొన్ని అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదన పెట్టారు. ప్రత్యేకించి కర్నూలుకు హైకోర్టు బెంచ్ తరలించాలన్న అంశానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్లో వాళ్ళ చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆమోదాన్ని కూడా తెలియజేయండి. ఈ తీర్మానాన్ని రాష్ట్ర కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అలాగే న్యాయశాఖకు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించబోతోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న అంశానికి సంబంధించినటువంటి తీర్మానంపైనే ప్రస్తుతం కేబినెట్ చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే కొన్ని కీలకమైనటువంటి చట్ట సవరణలకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చ చోటు చేసుకోబోతుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆ శాఖలు ప్రతిపాదించాయని చెప్పాలి. ప్రధానంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్లు ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకి పరిధిలోకి తెస్తూ ఈ చట్ట సవరణ చేయబోతున్నారు. అలాగే దేవాదాయ చట్టానికి కూడా సవరణ చేయబోతున్నారు. పాలక మండలిలో 2 సభ్యులను పెంచే అంశానికి సంబంధించి సభ్యుల సంఖ్యను 17కు పెంచుతూ అలాగే ఆ 17 2 సభ్యుల్ని బ్రాహ్మణుల్ని సభ్యులుగా చేరుస్తూ ఈ చట్ట సవరణ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలియజేయనున్నారు. ఇక విశాఖ విజయవాడ మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి తొలి దశలో 11,000 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని చేపట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అలాగే మొత్తం 100% ఈ మెట్రో ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రమే భరించేలాగా రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపించబోతున్నారు. అయితే భూసేకరణకు సంబంధించినటువంటి అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ భూసేకరణ వ్యయం మాత్రమే రాష్ట్రం భరించేలాగా ఈ ప్రతిపాదనకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే రాజధాని పరిధిలో ఉన్నటువంటి భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి టెండర్లను ఇచ్చేందుకు మళ్ళీ కేబినెట్లో ఆమోదం తెలియజేస్తున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ కూడా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదించారు. అలాగే కొన్ని కీలకమైనటువంటి మరికొన్ని అంశాలకు సంబంధించి ప్రత్యేకించి మున్సిపాలిటీలు కార్పొరేషన్లో చైర్మన్ల పదవీ కాలాన్ని కుదిస్తూ 2.5 ఏళ్లకు కుదిస్తూ అవిశ్వాసం తీర్మానం పెట్టేటువంటి పదవీ కాల నిబంధనని 2.5 ఏళ్లకు కుదిస్తూ ఒక నిర్ణయం తీసుకుపోతున్నారు. ఈ చట్ట సవరణకు కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి గడువు 4 ఏళ్లుగా ఉంది. దీన్ని 2.5 ఏళ్లకు కుదించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఈ ప్రతిపాదననే పెట్టారు. ఈ చట్ట సవరణలన్నీ కూడా ప్రస్తుతం శాసనసభ జరుగుతున్నందున శాసనసభలో రేపు ఎల్లుండిలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ముందు ఉంచనుంది. అలాగే టూరిజం పాలసీకి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా రాష్ట్ర కేబినెట్ ముందుంచారు. వాస్తవానికి ఈ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పరిశ్రమ హోదా ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనని రాష్ట్ర కేబినెట్లో ఆమోదించనున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఇది. కెమెరా పర్సన్ గోపితో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ఈటీవీ ఆధ్వర్యంలో ఒంగోలులో జరగనున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లు సమర్పిస్తున్న కార్తీక దీపోత్సవం మరికొద్దిసేపట్లో ఒంగోలు మినీ స్టేడియంలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే గ్రౌండ్లోకి మహిళలు పెద్ద సంఖ్యలో గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రారంభం కాబోయే ఈ దీపోత్సవం రాత్రి 8 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 6 గంటల నుంచి 8 గంటల వరకు లైవ్ టెలికాస్ట్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు ప్రసారం చేయబోతున్నాయి. 6 గంటలకు మొదట వేద పండితుల వేదఘోషతో, వేదపట్నంతో, వేద మంత్రోచ్చారణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సహజంగా పూజ ప్రారంభానికి ముందు దీపం వెలిగించటం, చివరిలో హారతి దర్శించుకుని ఏ పూజ అయినా ముగుస్తుంది. అలాగే ఇక్కడ కూడా స్థానిక ప్రముఖులైనటువంటి ఎమ్మెల్యే, అలాగే జిల్లా కలెక్టర్, అనేక మంది ప్రముఖులు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. జ్యోతి ప్రజ్వలన ముగిశాక ఈ కార్యక్రమానికి ముందుగా గణపతి పూజ ఉంటుంది. గణపతి ఆరాధన తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తర కార్యక్రమం ఉంటుంది. అది అయిన తర్వాత ప్రవచనం ఉంటుంది. 2014 నుంచి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి ఈ దీపోత్సవాలు ప్రజల్లోకి విశేషంగా వెళ్ళాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో ఈటీవీ దీపోత్సవాలకు విశేష ఆదరణ ఉంది. జిల్లా కేంద్రాలతో పాటు చిన్న చిన్న సెంటర్స్లో కూడా ఈటీవీ ఈ కార్యక్రమాలని, దీపోత్సవం కార్యక్రమాలని గత దశాబ్ద కాలంగా నిర్వహిస్తుంది. ఈ కార్తీక మాసంలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అమరావతి, తణుకు, నెల్లూరు, తిరుపతి, ఈరోజు ఒంగోలు సెంటర్స్లో ఈ దీపోత్సవం జరుగుతూ ఉంది. ఈ దీపోత్సవంలో ప్రధానంగా ఉండేటువంటిది ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క ఆధ్యాత్మిక అంశంపై ప్రవచనాలు
ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నాయి. ఈరోజు జరగబోయేటువంటి ప్రవచనానికి విజయవాడ నుంచి ప్రముఖ ఆగమ పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి రాబోతున్నారు. శ్రీ రాజగోపాల చక్రవర్తి ఈరోజు ద్వాపర యుగం ఎలా ప్రారంభమైంది, కలియుగం ఎలా అంతమైంది, శ్రీకృష్ణుడి నిర్యాణం ఎలా జరిగింది, పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఎలా పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు, పాండవులు ఎలా కన్నుమూశారు అనేక పురాణ రహస్యాలను ఆయన ఇవాళ ప్రవచనంలో వివరించబోతున్నారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆధ్యాత్మిక అంశంపై పురాణ రహస్యాలపై ఈటీవీ దీపోత్సవంలో ప్రవచనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మహిళా భక్తులకు ఈటీవీనే సమస్తము ఉచితంగా అందిస్తుంది. పూజా సామగ్రిలో 365 ఒత్తులు, నూనె, పుష్పాలు, పసుపు, కుంకుమ వంటి అనేక పూజా ద్రవ్యాలను ఉచితంగా ఈటీవీ అందిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే మైదానం బయట అనేక వందల మంది మహిళలు మైదానం చుట్టూ వచ్చి ఎదురు చూస్తున్నారు ఈ దీపోత్సవంలో పాల్గొనడం కోసం. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దీపోత్సవానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ దీపోత్సవంలో ప్రధానంగా నవవిధ భక్తి అని అంటారు. అంటే 9 రకాలుగా భగవంతుడిని ఆశ్రయించడానికి, భగవద్ అనుగ్రహం పొందడానికి 9 రకాలైన భక్తి మార్గాలను మన పెద్దలు సూచించారు. ఆ 9 భక్తి మార్గాలు దర్శనం, అర్చనం, కీర్తనం వంటివి ఉన్నాయి. ఆ అన్నిటినీ కూడా ఈ దీపోత్సవం కార్యక్రమంలో చేర్చడం జరిగింది. వేదికపై ఉండేటువంటి వేద పండితులు వచ్చిన భక్తులతో సశాస్త్రీయంగా శాస్త్రం చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని వారితో పూజలు నిర్వహింపచేస్తారు. ఈ పూజలో పాల్గొనేటువంటి భక్తులు దీపాన్ని, కార్తీక దీపాన్ని 365 ఒత్తులను వెలిగించి సంవత్సరం మొత్తం 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినటువంటి విశేష పుణ్యాన్ని కార్తీక పురాణం పేర్కొంది. ఈ 365 ఒత్తులు వెలిగించి చివరిలో నక్షత్ర హారతిని ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది 8 గంటలకు. నక్షత్ర హారతి అంటే 27 నక్షత్రాలతో కూడినటువంటి 27 హారతులను కలిపి నక్షత్ర హారతిగా సమర్పిస్తారు. అంటే 27 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఎటువంటి జాతక దోషాలను తొలగిపోయేలాగా నక్షత్ర హారతిని ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న, అలాగే టీవీల ద్వారా చూసేటువంటి వాళ్ళు కూడా తమ తమ గోత్ర నామాలతో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని ఈటీవీ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఈటీవీ దీపోత్సవంలో పాల్గొంటున్నటువంటి వారే కాకుండా చూస్తున్నటువంటి వారికి కూడా ఈటీవీ దీపోత్సవం అనేది ఒక గొప్ప నేత్రోత్సవంగా అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీరామ్, ఈటీవీ న్యూస్, ఒంగోలు. ఓవర్ టు స్టూడియో. సూపర్ 6 పథకాలను ఎగ్గొట్టేందుకే అప్పులపై చంద్రబాబు అబద్దాలు చెప్పారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. వైసీపీ అధికారం నుంచి దిగే నాటికి 6.46 లక్షల కోట్ల అప్పులుంటే 10 లక్షల కోట్లకు పైనే ఉన్నాయని బడ్జెట్లో చూపడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పులున్నాయని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో టీడీపీ కంటే వైసీపీ పాలనలోనే మెరుగైన వృద్ధి సాధించినట్లు వివరించారు. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు. అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు. కాగ్ కూడా ఆ అధికారిక లెక్కలను ధృవీకరించింది. మరి ధృవీకరించిన తర్వాత 6,46,000 కోట్ల అప్పులున్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడంటాడు. చంద్రబాబు నాయుడు గుంజిన్లు ఇస్తానంటాడు. ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ, ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అని ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? చెప్పిన అబద్ధాలే మళ్ళీ చెప్పుకుంటా వస్తా ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం. వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి వైసీపీ వాళ్లే అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యంగా అదానీ యొక్క సంస్థ పైన ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేశారు. అసలు అక్కడ అదానీ గ్రూపుకు ఎలాంటి వర్క్ అలొకేషనే ఇంతవరకు లేదు. అదానీ పేరు చెప్పి కొందరు స్థానికంగా
వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే ర్యాష్గా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం. ఇక్కడ ఆదాని వాళ్ళకు ఇంకా నేషనల్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఇంత లోపల కొందరు ఈ వర్క్ మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేటు బస్సులో ఒక టవల్ వేసేవాళ్ళు, ఇది మాదే షీట్ అని. అట్ట షీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టినారట. ఆ కంటైనర్లు పెట్టినారు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? మా వాళ్ళు పరిశీలనకు పోతే మా వాళ్ళని ఏలనగా నిష్ఠూరంగా ఘోరంగా మాట్లాడితే తిరుగుబాటులో భాగంగా జరిగింది. కానీ ఒక పత్రిక చదివినా, ఏదో నన్ను సీఎం ఆఫీసు